అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం. ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం. అయితే స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు, వారికి జరిగే నిత్య సేవలు, కైంకర్యాలు, పూజా విశేషాలు, వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు, అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి. ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అలాంటిది కొన్ని తరాలుగా, కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు. మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు. వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి, స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. నమస్కారం గురుగారు. వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టుకున్నామండి అని చెప్తూ ఉంటారు గురువుగారు. ముడుపు కట్టే విధానం అంటూ ఏమన్నా ఉంటుందా, నియమం ఉంటుందా వాటికి? అసలు ఏం కడతారు, ఎలా అనేది వివరించి. వారికి మనకు ఒక గ్రామంలో ముందంతా కూడా చాలా కష్టతరం, దుర్లభమైన యాత్ర తిరుమల క్షేత్రం. ఇంత రవాణా సౌకర్యాలు లేదు. పాతకాలంలో తిరుమల జీవితంలో ఒక్కసారి సందర్శించడమే అతి కష్టమైన. ఇప్పుడు మనం బద్రీనాథ్, కేదార్నాథ్ దర్శించుకోవడం ఎంత కష్టం, ఇప్పుడు కూడా అది చాలా సులభం అయిపోయింది. గతంలో ఈ ఆధునిక వాహన వసతి సౌకర్యాలు లేనప్పుడు ఆ ప్రాంతాన్ని కనుగొనటము, దాని అడ్రస్ తెలుసుకోవడము మనకు దుర్లభమైనవి. యోగులు, సిద్ధపురుషుల ద్వారా చాలా కొద్ది మందికి మాత్రమే ఆ యొక్క అవకాశం లభించేది. తిరుమల క్షేత్రంలో కూడా పెద్దవాళ్ళంతా కూడా తిరుమల బయలుదేరాలంటే శుచి శుభ్రంగా పసుపు వస్త్రాలు ధరించి స్వామివారికి ఒక ముడుపు కట్టుకొని ప్రయాణం బయలుదేరుతారని, అక్కడ లోకల్లో భక్తులందరి దగ్గర వెళ్ళి నేను తిరుమల ప్రయాణానికి పోతున్నానంటే అందరూ మేము కూడా రాలేం కాబట్టి మా తరఫున కూడా కొంత ధనాన్ని వారికి విరాళంగా ఇవ్వడం, వాళ్ళ శక్త్యానుసారం ముందుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంకల్పం చేసుకొని ఈ పసుపు బట్టలు కడుక్కొని ఒక శనివారం రోజు స్వామివారి కొబ్బరికాయ కొట్టి ఆయన అనుగ్రహంతో నీ యాత్ర ప్రారంభం చేసి నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను ముడుపు కట్టుకొని వారి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంకల్పాన్ని వాళ్ళు చెప్పుకొని ముడుపు కట్టుకొని తిరుమల యాత్రకి సుదూర ప్రాంతాల నుంచి అరణ్య మార్గంలో వచ్చి తిరిగి క్షేమంగా ఇల్లు చేరతామనే నమ్మకం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ముఖాలంతా సంచరిస్తూ ఉండేవి. ఆ యొక్క ముడుపు కట్టుకొని వాళ్ళందరూ గుంపుగా ప్రత్యేకమైన బోరలు ఊదుకుంటూ ఘంటానాదంతో గంటలు కొట్టుకుంటూ గతంలో వచ్చేవాళ్ళు. మా చిన్నతనంలో కూడా అట్లా వచ్చేవాళ్ళు. ఈ కర్ణాటక, తమిళనాడు వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం నుంచి భజన బృందాలుగా భజన చేసుకుంటూ బృందాలు గుంపులుగానే వచ్చేవాళ్ళు. ఈ పెద్ద బోరలు ఉంటాయి, అవి ఊదుకుంటూ ఉంటే ముందు ఒక మైల్ దూరంలో ఉన్న భక్తులకు కూడా వెనకాల మనుషులు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు ఊదినప్పుడు ముందు మనుషులు ఉన్నారని తెలుస్తుంది. ఆ మార్గం కూడా వీళ్ళకి ఈ రూట్లో పోవాలనేది తెలుస్తుంది. అట్లా సాంప్రదాయంలో ఆ ముడుపు కట్టుకొని ఆ సనాతన పాత సాంప్రదాయాల ప్రకారం కూడా భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉండేవాళ్ళు. ఆ ముడుపు తీసుకొచ్చి పవిత్రంగా స్వామివారికి ఇక్కడ ఉండిలో సమర్పించుకోవడం, పసుపు బట్టలో కడతారు ఆ ముడుపుని సమర్పించుకొని యాత్ర పరిపూర్ణమై ఇక్కడి నుంచి ప్రసాదం స్వీకరించి ఆ ఊర్లో గ్రామస్తులందరికీ ఆ ప్రసాదం పంచడంతో గ్రామస్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి ఫలితము, అనుగ్రహం దక్కుతుందని